భారతదేశంలో యానిమేటెడ్ రంగంలోకి మరో గర్వకారణంగా 'మహావతార్ నరసింహ' సినిమా నిలిచింది. 98వ ఆస్కార్ నామినేషన్లో యానిమేటెడ్ కేటగిరీలో ఈ మూవీ చోటు దక్కించుకుంది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల్లో విశ్లేషణ ఆదరణ లభించింది. హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామి కథతో పాటు ప్రహ్లాదుని భక్తి ప్రతి సన్నివేశంలో కనిపించి డివోషనల్ వైపు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి సంగీతం, మంచి యానిమేషన్, ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ సినిమా అయితే భారీ హైప్ను తీసుకువచ్చాయి. ఈ 'మహావతార్ నరసింహ' విజయాన్ని చూసి అనేక ప్రొడక్షన్ హౌస్లు యానిమేటెడ్ సినిమాల వైపు వెళ్లడం కూడా జరిగింది. హంబుల ప్రొడక్షన్ సుమారు 30 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం దర్శకుడు అశ్విన్ కుమార్ గారు ఎంతో నిశ్శబ్దంతో తెరకెక్కించారు. అయితే మూవీ థియేట్రికల్లో 330 కోట్లు పైగానే కలెక్ట్ చేసింది. ఇప్పటికే చాలా రికార్డులు, అవార్డులు కూడా అందుకుంది ఈ సినిమా. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్లో మరోసారి తన రేంజ్ని నిరూపించుకుంటుంది. అయితే పోటీలో పాప్ డిమాండ్ హంటర్స్, ఇన్ఫినిటీ, కాన్స్టెల్ ఇంకా చాలా హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. విజువల్ క్వాలిటీ, నిర్మాణ విలువల్లో కొన్ని ఫ్రేములు హాలీవుడ్ రేంజ్ను తప్పించినా తుది ఫలితం ఎలా వస్తుందో చూడాలి. ఆస్కార్ దక్కుతుందా లేదా అన్న మాట పక్కన పెడితే యానిమేటెడ్ రంగానికి 'మహావతార్ నరసింహ' ఇచ్చిన గుర్తింపు మాత్రం ఆల్ ఓవర్ ఇండియాలో మరిన్ని భాషల్లో భారీ యానిమేటెడ్ ప్రొడక్షన్లకు దారితీస్తుందనే చెప్పాలి.